బాబు ఇక తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రధానంగా 7 జిల్లాలకి సంబంధించి ఆరెంజ్ ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అటు శ్రీశైలం డ్యామ్ కూడా భారీగా వరద చేరింది. తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా భారీగా వరద ప్రవాహం ఉంది. చాలా నగరాలు చాలా కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. మరొక పక్కన అటు కర్నూలులోని తుంగభద్ర నది కూడా ఉప్పొంగి ప్రవహిస్తోంది. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. తుంగభద్ర నది దగ్గర నుంచి మా ప్రతినిధి సుంకన్న వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుంకన్న, ఓవర్ టు యు. విజయచంద్రిక అల్పపీడన ధోరణి ప్రభావంతో తుంగభద్ర నది కూడా ఉగ్ర రూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తుంది. ఈ వరద కూడా గంట కూడా పెరుగుతుంది. నిన్నైతే మనం చూడవచ్చు సంకల్ప దగ్గర ఉన్నటువంటి తుంగభద్ర నది దగ్గర మనం ఉన్నాము. ఈ తుంగభద్ర నది దగ్గర నిన్న గంగమ్మ గుడి కింది భాగంలో వరద నీరు ప్రవహించింది. ఇవాళ ఉదయానికంతా కూడా గంగమ్మ గుడి ఏదైతే సగానికి కూడా నీరు చేరినటువంటి పరిస్థితి. పక్కన ఇంకో చిన్న గుడి ఉంది. ఆ తర్వాత అక్కడ నుంచి కర్నూలు ప్రజలకు తాగునీరు అందించేందుకు ఒకటి పంపు సంపూర్ణ కూడా ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి మోటార్ల ద్వారా కర్నూలులోని పలు కాలనీలకు కూడా అయితే నీటిని కూడా సప్లై చేశారు. అది కూడా పూర్తిగా మోటార్లు కూడా నీట మునిగినటువంటి పరిస్థితి. తుంగభద్ర నది నుంచి కూడా గంట కూడా నీటి మట్టం పెరుగుతుండడంతో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఉదయం నుంచి కూడా తుంగభద్ర నది వెంట కూడా రెవెన్యూ మున్సిపల్ అధికారులు కూడా పర్యటిస్తూ ఎప్పటికెప్పటికి కూడా ఇక్కడ నది ప్రవాహాన్ని అంచనా వేస్తూ ఈ విషయాలన్నీ కూడా ఆ పై అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలపైన జమ్మి చెట్టు, అదేవిధంగా పాత బస్తీలోని పలు కాలనీల్లో ఈ వరద నీరు ముఖ్యంగా తుంగభద్ర నది, అదేవిధంగా కర్నూలు నడిబొడ్డులో ఏదైతే హంద్రీ నది కూడా ప్రవహిస్తూ ఉంది. హంద్రీ నదికి అయితే వరద కొంత తక్కువ ఉంది. తుంగభద్ర నదికే నిన్నటి నుంచి భారీగా వరద వస్తుంది. ఈ వరద ఇంకా సాయంత్రానికి మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. తుంగభద్ర అదేవిధంగా హంద్రీ నదులు రెండు కూడా కర్నూలు నగర శివార్లో రెండు నదులు కలుస్తాయి. అయితే ఈ తుంగభద్ర వరద నీరు ఎక్కువగా ఉంది కాబట్టి ఈ తుంగభద్ర నీరు అదైతే క్రమక్రమంగా ఈ ఎదురుగా ప్రవహించేటువంటి అవకాశం ఉంది. ఈ వరద ఎక్కువయ్యి కాబట్టి హంద్రీ నది వైపుగా ప్రవహిస్తే కొంత లోతట్టు ప్రాంతాలకు ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. తుంగభద్ర నదికి దాదాపుగా ఇవాళ సాయంత్రానికి కానీ రాత్రికి అంతా కూడా 2 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. నిన్నటి నుంచే ఎక్కడెక్కడ లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి, ఏమన్నా గుడిసెలు ఉంటే వాళ్ళని బయటికి వెళ్ళిపోవాలని కూడా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు కూడా వాళ్ళను బయటకు పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఎఫెక్టెడ్ కాని ఏరియాలలో ఎక్కడెక్కడ అవుతున్నాయో వాటిని కూడా ఐడెంటిఫై చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఎఫెక్ట్ అయ్యేటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటిని అంతా కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా ముందస్తు ప్రణాళికను కూడా అధికారులు సిద్ధం చేశారు. తుంగభద్ర జలాశయం నుంచి మరోవైపు సుంకేసుల ప్రాజెక్టు నుంచి కూడా భారీగా వరదలు వస్తుండడంతో తుంగభద్ర జలాశయ నది ఉధృతి కూడా క్రమక్రమంగా పెరుగుతుండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా ఏదైతే ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో ఈ ప్రాంతంలో అంతా కూడా వరదలు వచ్చాయి. వరదల వల్ల లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా కొంత ఎఫెక్ట్ అయ్యి ఇబ్బందులకు గురయ్యారు. కాబట్టి గతంలో జరిగినటువంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకొని ఈసారి అలాంటి పరిస్థితులు తలెత్తకుండా ప్రజలు ఇబ్బందులు పడకుండా కూడా ముందస్తు చర్యల్లో భాగంగా అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు. ప్రజలు కూడా ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. వరదలు కూడా ఏదైతే ఎక్కడికెక్కడ డైవర్ట్ చేస్తున్నారో అధికారులు, ఇరిగేషన్ అధికారులు వరద ప్రవాహాన్ని ఎప్పటికెప్పటిగా అంచనా వేసి ఇటు శ్రీశైలానికి ఏదైతే మళ్లిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి లోతట్టు ప్రాంతాల ప్రజలు అయితే అయినప్పటికీ కూడా ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు.